ప్రజల సొమ్ముతో భద్రాచలంలో రామాలయం కట్టించినందుకు, రాముల వారికి నగలు చేయించినందుకు రామదాస్‌ని గోల్కొండ నవాబు 12 సంవత్సరాలు జైల్లో బంధించి పెట్టి, తర్వాత రాముల వారే అప్పు తీర్చిన తర్వాత గాని ఆయన్ని వదిలిపెట్టలేదు. అలానే అంటే రామదాసుతో ఇతన్ని పోల్చట్లేదు గానీ, ఏందంటే కర్ణాటకలో ఒక మన మన అయోధ్య రామాలయంలో రామలల్ల విగ్రహం ఏదైతే ఉందో, అది చెక్కిన కృష్ణశిల అంటే నల్ల రాయి. మనం ఆ విగ్రహం చూస్తే అంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. అలానే ఆ విగ్రహం ఆ రాయి యొక్క ఆ ప్యూరిటీ, స్వచ్ఛత ఎంత బాగుందో మిలమిలా మెరుస్తూ. అది అచ్చమైన ఒక 1000 సంవత్సరాలుగా ఇంకా ఉండేది. ఒక కృష్ణశిల. భూగర్భంలో ఉన్న కృష్ణశిల. దాన్ని గుర్తిచ్చి ఈ రామలల్ల విగ్రహం చెక్కటానికి ఆ రాయిని గుర్తిచ్చినందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీనివాస్ నటరాజ్ అనే ఆయనకి రూ. 80,000 జరిమానా విధించింది. అది ఎందుకంటే అక్రమంగా ఒక మైను దానిలో ఉన్న ఆ శిలని వెలికి తీసినందుకు, అది గుర్తించి వెలికి తీయించినందుకు ఆయనకి రూ. 80,000 జరిమానాని కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మైనింగ్ శాఖ వారు రూ. 80,000 జరిమానా విధించారు. అయితే తన భార్య నగలను పాపం తాకట్టు పెట్టి ఆ రూ. 80,000 జరిమానా కట్టడం జరిగిందాయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా ఈ రకంగా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు చాప కింద నీరులాగా చేయటం అనేది వాళ్ళకి పాపం ఫస్ట్ నుంచి పరిపాటిగా మారిపోయింది. అదే మన తెలంగాణలో విగ్రహం చెక్కిన వాళ్ళు మన తెలంగాణ వ్యక్తి కూడా ఉన్నారు. ఈ తెలంగాణ వాళ్ళే గనక ఒకవేళ కర్ణాటక గవర్నమెంట్‌లో వా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒకవేళ విగ్రహం చెక్కితే అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాపం ఆయన చేతులు తీసేసేదేమో మరి అనుకోవాలి మనం. ఎందుకంటే హిందూ మతానికి ఎవరైనా సపోర్ట్‌గా ఉన్నారు అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య వీళ్ళకి దినచర్య అనమాట. కాబట్టి మనకి కాంగ్రెస్‌ని అభిమానించే హిందువులు ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ విషయాన్ని ఇటువంటివి అన్నీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే బావుంటుంది. జై హింద్.